అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, టీచర్స్ దాదాపు 1,06,000 మంది వాళ్ళందరూ కూడా శాంతియుతంగా వారు సమ్మె చేస్తూ ఉన్నారు. దీనికి ముందుగా దాదాపు గత 6 మాసాలుగా మొత్తం యూనియన్లు అక్కడ ఉన్న 3 యూనియన్ల వారు సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు వారు పదే అధికారులతో కూడా ఈ అంశాలు ప్రస్తావించారు. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయారు. ఎన్ని సందర్భాల్లో చర్చ జరిగినా వారి సమస్యలేవి కూడా పరిష్కారం కాలేదు. ప్రధానమైన సమస్య అందులో జీతాల సమస్య. అది కూడా నిజంగా చెప్పాలంటే వారు చాలా తగ్గారు. ఇప్పుడు జీతాలు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇవ్వమన్నారు. అదేవిధంగా చట్ట ప్రకారం 26,000 కావాలన్నారు. పోనీ అవేమీ లేకపోతే మన కనీసం ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించినట్టుగా తెలంగాణ వారికి ఏదైతే ఇస్తా ఉన్నారో దానికంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్నారు. అదైనా